మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా ఇప్పుడు చూద్దాం. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సర్వే వివరాల కంప్యూటరీకరణ 71% పూర్తయింది. సర్వే కేవలం 4-5 జిల్లాల మినహా పూర్తవడంతో ఆయా వివరాలు డిజిటలైజ్ ప్రక్రియ కలెక్టర్ల నేతృత్వంలో కొనసాగుతుంది. ములుగు జిల్లా వివరాల డిజిటలైజ్ ను రికార్డు సమయంలో 100% పూర్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 90% సర్వే పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని షెడ్యూలు కులాలలోని అన్ని వర్గాల వారు తమ ఆలోచనలు, సమస్యలు ఎస్సీ కమిషన్ ముందుకు తీసుకురావాలని కమిషన్ సభ్యులు జస్టిస్ షమీం అఖ్తర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో షెడ్యూలు కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో బహిరంగ విచారణ చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, వేల్పూరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో ఉన్న గురుకులాలలో స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు నాణ్యత తెలుసుకున్నారు. ప్రపంచంలో, సమాజంలో మహిళలు సగభాగమని, వారు అభివృద్ది చెందినప్పుడే ప్రపంచం అభివృద్ది చెందుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని మహిళా దక్ష సమితి విద్యా సంస్థను ఆయన సందర్శించారు. సంస్థ మహిళా విద్యతో పాటు సామాజికంగా వారిని పైకి తేవడంలో అపార కృషి చేసిందని కొనియాడారు. శాసనసభ, శాసనమండలి మెసెంజర్లకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీయూసీ చైర్మన్ శంకరయ్య, లెజిస్లేచర్ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. మెసెంజర్లు శాసనసభ, మండలిల సమాచారాన్ని సభ్యులకు, ఉన్నతాధికారులకు చేరవేస్తారు. ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా శాసనసభను 3 జిల్లాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థులు సందర్శించారు. జవహర్ బాలమంచ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. సభ పనితీరును సభాపతి విద్యార్థులకు వివరించారు. స్థిరాస్తి, మౌలిక సదుపాయాల సంస్థలో క్రమానుగత పెట్టుబడి పెట్టే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారీగా డబ్బు వెచ్చించి ఆస్తులు కొనుగోలు చేసే అవసరం లేదని, ఉన్న డబ్బును క్రమంగా పబ్లిక్ లిస్ట్ అయిన సంస్థల్లో మదుపు చేస్తూ ఆస్తుల్లో వాటా పెంచుకోవచ్చని తెలిపారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు 66 అదనపు ఎల్హెచ్పీ జనరల్ క్లాస్ కోచ్లను జత చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దశల వారీగా మరో 80 జనరల్ క్లాస్ కోచ్లు జత చేయనున్నట్లు తెలిపింది. జోన్ వ్యాప్తంగా 19 ఎక్స్ప్రెస్ రైళ్లకు జనరల్ క్లాస్ కోచ్లను అదనంగా జత చేసింది. తద్వారా ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైళ్లకు ఉన్న 2 కోచ్లు కాకుండా ప్రతి రైలుకు 2 అదనపు జనరల్ క్లాస్ కోచ్లు అందుబాటులోకి వచ్చాయి.